మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వేదకుడి మీకు దొరుకును. 8వ వచనం కూడా, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, అడిగిన వాటిని మన ప్రభు అనుగ్రహించే దేవుడు. వాక్యాంశం ఏంటంటే, అడుగు వాటిని మన దేవుడు అనుగ్రహించే దేవుడు. మరి ఎవరైనా అడిగినారా? అడిగి పొందుకున్నారా లేదా? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అన్నాడు. వాడు ఎటువంటి వాడైనా కదా, మంచివాడే అడగాలని చెప్పలే. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అన్నాడు. అడుగు ప్రతి వానికి ఇచ్చే దేవుడు మన దేవుడు. కానీ మనం పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన సింహాసనంపై కూర్చొని కదా ఆయన ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నవని దేవుని వాక్యం చదివిస్తూ నువ్వు ఏమన్నాడు ఆయన ఇస్తాడు. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అన్నాడు కదా. ఫలాని వాడే అడగాలి, ఫలాని పాస్టర్లే అడగాలి, ఫలాని విశ్వాసులే అడగాలని చెప్పలే. అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అంటే ప్రియులారా, నువ్వు అడుగుతున్నది తీసుకునే ధైర్యం ఉండాలి మన దగ్గర. ఎందుకంటే ఆయన కళ్ళ నుండి అగ్ని జ్వాలలు బయలుదేరుతా ఉన్నాయి. ఆ జ్వాలలను తట్టుకొని తీసుకునే ధైర్యము లేక అనేకులు పొందుకోలేకపోతున్నారు. అనేకులకు ఆయన సాయం అందకపోవడానికి కారణం అదే. ఆయన అగ్ని జ్వాలకు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఇస్తా ఉన్నాడు, ఎవరన్నా కానీ అడగని ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. వచ్చి తీసుకోవాలంటే ఆ అగ్ని జ్వాలలు నిన్ను వెనక్కి నెట్టేస్తా ఉన్నాయి. అందుకు తీసుకోలేక పోతున్నావు ప్రియులారా. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడు ఏమడిగినాడో మనం చూస్తాము. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూస్తాము. 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడకూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడకూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. ఇక యాకోబు ఏమడుగుతా ఉన్నాడు? ఆశీర్వాదం అడుగుతా ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనీయను. తెల్లవారు యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు కదా. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు. ఆల్ నైట్ ప్రేయర్. తెల్లవారులో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, తెల్లవారుతున్నది, నన్ను పోనీ అన్నాడు. పోనీ అని ఇస్సిరిపరించే యాకోబు ఆ యొక్క కాలు విరిగితే ఏ పాపలాడుకుంటూ పోయి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, వదలలేదు. యాకోబు నన్ను పోనీ అంటే నేను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను అంటున్నాడు. నేను నిన్ను పోనీయను, నీవు ఆశీర్వదించాలని యాకోబు అడుగుతూ ఉన్నాడు. 27వ వచనం, ఆదికాండం 30:27. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే నీవు నీ పేరు చెప్పు అన్నాడు. నీ పేరు ఏమి అని అడిగాను. దేవునికి పేరు తెలియదా కదా? దేవునికి పేరు తెలుసు. యాకోబు ఏం చేసినాడంటే తన తండ్రి దగ్గర నేను ఏశావు అయినని పెద్ద కుమారుని కదా అబద్ధం చెప్పి మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర పరమ తండ్రి అయిన
కదా. ఈ లోకరీత్యమైన తండ్రి దగ్గర అబద్ధం ఆడినాడు, మరి పరమ తండ్రి దగ్గర అబద్ధం ఆడడానికి కుదరదు. ఆయన కన్నులు కనపడలే, ఆయన కదా గౌటుండేవాడిని, స్వరమేమో యాకోబు స్వరము అని అన్నాడు. తడువులాడి చూస్తే ఏసేవులాగా కదా డ్రెస్ వేసుకొని వచ్చినాడు, మేకప్ వేసుకొని వచ్చినాడు ఏసేవులాగా. నీ కుమారుడైనా, ఈ పెద్ద కుమారుడైనా ఏసేవును నా తండ్రి అని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీవు దీవింపబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే, నా దీవెనలు నీకు కావాలంటే నీ పేరు చెప్పు అంటున్నాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడో చూడండి, 28వ వచనము. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ 27వ వచనము, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు, పిల్లల యాకోబు అంటున్నాడు. యాకోబు అను పేరునకు మోసగాడు అనే అర్థము. పిల్లల మోసగాడు అంటే ప్రియులారా, నీ మోసపు జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టు. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ పాప భారము నా మీద పెట్టు కదా. ఇక్కడ యాకోబు యొక్క చేసిన పాపము ఒప్పుకుంటా ఉన్నాడు. నేను యాకోబుని ప్రభువా, నేను మోసగాని ప్రభువా అని ఒప్పుకున్నాడు. నువ్వు దీవింపబడాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదటిగా నీ పాపాలు క్షమింపబడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదనెను. యాకోబు అనబడదు కదా. యాకోబును ఏం చేసినాడు? ఇశ్రాయేలుగా మార్చినాడు. ఈనాడు ఇశ్రాయేల్ అనే ఒక దేశమే ఏర్పడింది, ఒక దేశం పేరు పెట్టినాడు. ఇశ్రాయేలు దేశము ఏర్పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రపంచాన్ని అంతా గడగడలాడిస్తా ఉన్నారు ఇశ్రాయేలు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదము ఆ విధంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. యాకోబు ఏమడిగినాడు? ఆశీర్వాదం అడిగినాడు. ఆశీర్వాదాన్ని యాకోబుకు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఏమడిగినారో చూస్తాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ హన్నా ఏమని అడుగుతోంది? ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణి నీవు ఇచ్చినట్లయితే ఆ కుమారుణ్ణి తిరిగి నీకే ఇస్తాను అని మొక్కుబడి చేస్తూ ఉంటుంది. అన్నాకు సంతానము లేదు పిల్లరా, అన్నాకు సంతానము లేదు. ఇక్కడ మనం చూస్తాం చూడండి. మొదటి వచనం నుంచి మనం చూస్తే ఎఫ్రాయిము మన్యమందు రామోత్సవ పట్టణం వారు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2
వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి కదా. ఎల్కానాకు ఇద్దరు భార్యలు, ఎల్కానాకు ఇద్దరు భార్యలు మనం చూస్తా ఉన్నాము. మొదటి దాని పేరు పెనిన్నా, రెండవ దాని పేరు హన్నా మనం చూస్తా ఉన్నాము. పెనిన్నాకు పిల్లలు పుట్టినారు, హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరు. పిల్లలు లేని దాన్ని బట్టి కదా పెనిన్నా ఆమెను విసిగించుతూ వచ్చింది, ఆమెను హేళన చేస్తూ వచ్చింది, ఆమెను బాధ పెట్టుతూ వచ్చింది. పిల్లలు లేకపోతే సంఘములో, సమాజంలో హీనంగా బ్రతకాల్సి వస్తుంది. అనేకులు హేళన చేస్తారు, అనేకులు నానా విధంగా మాట్లాడతారు. పిల్లలు ఏ పిల్లలైనా సర్వాలే, పిల్లలకే తల్లి. పిల్లలు లేని వారిని హేళన చేస్తారు. కాబట్టి ఇక్కడ హన్నా కదా, హన్న తన తోడికోడలు ఏం చేస్తుంది? ఆమెను హేళన చేస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. కాబట్టి పిల్లరా, ఆమె పెట్టే బాధలు, ఆమె పెట్టే హింసలు తట్టుకోలేక ఆమె దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎంత విసిగించిందో, ఎంత బాధ పెట్టిందో పిల్లల. పిల్లలు లేని కారణంగా ఎల్కానా ఆమెకు ఏటేటా ఈ రీతిగా చేస్తుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను కదా. భోజనం చేయడానికి కూడా ఇష్టం లేదు. ఆమె అనే మాటలు, ఆమె పెట్టే శ్రమలు, ఆమెకు భోజనం చేయాలన్న ఇష్టం లేదు. ఆమె పెన్మిటి అయిన ఎల్కానా అడుగుతా ఉన్నాడు 8వ వచనంలో, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానిపోయాలా? నీకు మనో విచారము కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను కదా. ఈ భర్త ఎంత చెప్పినా ఆమెకు మనశ్శాంతి లేదు. పిల్లలు లేకపోతేనేమి, నేను నిన్ను బాగా చూసుకుంటుంటా కదా, నీకు కావలసినట్టు వల్ల ఇస్తున్నాను కదా అన్నే ఆమెకు మనశ్శాంతి లేదు. భర్త బాగానే చూసుకుంటున్నాడు, కావలసినట్టు వల్ల ఇస్తా ఉన్నాడు. ఆమె కంటే ఈమెకు 2 పాలు ఎక్కువనే ఇస్తా ఉన్నాడు ఏదైనా. అయినప్పటిక ఆమె విసిగించుతూ వచ్చింది, ఆమె బాధ పెడుతూ వచ్చింది, శ్రమ పెడుతూ వచ్చింది. అందుకు సంతానం కొరకు దేవుని మందిరానికి వెళుతా ఉంది. దేవుని మందిరానికి వెళుతా ఉంది కదా. అన్న దేవుని మందిరానికి వెళుతా ఉంది. సంతానం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో అడగాలి. ఎవరు లేకుంటే వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నారు. వాళ్ళు పండ్లు ఇస్తే తీసుకుంటూ ఉన్నారు. వాక్యంలో ఎక్కడ లేదు పండ్లు ఇచ్చేది. పండ్లు ఇస్తే పిల్లలు పుడతారనేది ఎక్కడ లేదు. పిల్లల నీకు సంతానం లేదా? దేవుని మందిరానికి వెళ్ళు. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదికి చవరపు కత్తి ఎన్నటికి రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టెను. ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. బయటికి చెప్పే బాధ కాదు, ఎవరికి చెప్పేది కాదు పిల్లరా. ఆమె దేవునికి మాత్రమే చెప్పుకుంటా ఉంది. ఎందుకు? ఎవరన్నా తీర్చేదైతే ఎవరికైనా చెప్పినా పర్వాలేదు. ఏం ప్రయోజనము? తీర్చలేని వాళ్ళకు ఎందుకు చెప్పాలి మన సమస్య?
మనకు ఏదైనా బాధ వస్తే, మనకు ఏదైనా కష్టం వచ్చే తీర్చేవాడికైతే చెప్పుకున్నా పర్వాలే. మన సమస్య, మన బాధ తీర్చలేని వారికి చెప్పడం అనవసరము. చెప్ప బాగున్నామంటే బాగున్నాను అలా అంతే కదా. మన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. అన్న దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ ఉంది. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండెను, ఆమె స్వరము వినపడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలయ్యిందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసుకొనిమని చెప్పగా, అన్నది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమైన మద్యమైన పానమునైను చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. యెహోవా సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి అడుగుతా ఉంది దేవుణ్ణి. సంతానం లేని వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి అడిగితే వీళ్ళరా దేవుడు వింటాడు. నీ సేవకురాలైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఆడ ఉన్న పాస్టరు ఏమంటున్నాడంటే, ఈయన తాగిందేమో, మత్తురాలిగా ఉందేమో అని అనుకుంటా ఉన్నాడు. ప్రియ, నీ సేవకురాలైనా నన్ను పనికి మాలిన దాన్ని అనవద్దు అని అంటుంది ప్రియ. కాబట్టి భగవాన్ని తూర్పులు విడుచుతూ నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినను. ఎట్లా చెప్పుకుంటుంది? నీ తూర్పులు విడుస్తూ ఉంది. ఎంత బాధ ఉందో, ఎంత ఆమె శ్రమ పెట్టిందో. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఈగలవాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీర్చారు? ఎవరు తీర్చలేరు. ప్రియుల కదా 17వ వచనం, అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా, ఆమె ఏడ్చినంత సేపు ఏడ్చి, అడిగినంత సేపు అడిగి, అప్పుడు కదా ఏలీ ప్రవక్త అంటున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళమ్మా, నీవు అడిగినది దేవుడు దయచేయునుగా కానీ చెప్తున్నాడు. ఆమె అతనితో, నీ సేవకులైన నేను నీ దృష్టికి కృపనందునుగా నేను. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాట నుండి దుఃఖముగా ఉంటా మాయను. తర్వాత వారు ఉదయమందు వేగమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని సన్నిధిలో నిట్టూర్పుతో హృదయం కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు అన్న ప్రార్థనను దేవుడు విని ఆమెను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 20వ వచనము, అన్న గనక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీణ్ణి అడిగితిననుకొని వానికి సమూయేలుని పేరు పెట్టాను. నేను వీణ్ణి అడిగి తిని దేవుడు నాకు ఇచ్చినాడు అని ఆ కుమారునికి సమూయేలు పేరు పెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కదా. 22వ వచనము, అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. దేవుడి సన్నిధిలోనే ఉంది. ఎల్కానా భర్త రమ్మంటుంటే ఇంటికి నేను రాను, వాడు పాలు విడిచేంత వరకు నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడే ఉండి పాలు విడిచిన తర్వాత వీటిని దేవుని మందిరంలో విడిచిపెట్టి వస్తానంటుంది. మొక్కుబడి చెల్లించుకుంటా ఉంది ప్రియుల, మొక్కుబడి చెల్లించుకుంటా ఉంది. కొందరు మొక్కుబడి చేసుకుంటారు, చెల్లించారు. అట్లా చెల్లించలేని పక్షంలో మొక్కుబడి చేసుకుని వద్దని వాక్యము చెలవిస్తుంది. ప్రసంగిలో మనం చూస్తాము. కాబట్టి ప్రియుల, ఈ మధ్యాహ్న సమయంలో కదా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడిగా మనం చూస్తా ఉన్నాము. అనుగ్రహించే దేవుడు. యాకోబు ఆశీర్వాదం అడిగినాడు, దేవుడు ఆశీర్వదించినాడు. హన్నా కుమారుని అడిగింది, సంతానం కావాలని అడిగింది, సంతానము దేవుడు అనుగ్రహించాడు. ప్రియుల, అడుగుడి మీకు ఇవ్వబడిన, నీకేవైతే అక్కర్లు ఉన్నాయో, నీకేవైతే కావాలనో
నీవు దేవుణ్ణి అడగాలి, ఎవరితోనో అడిగడం కాదు కదా. మీ సమస్యలు ఉంటే, మీకేమైనా బాధలు ఉంటే, మీకు ఏమైనా కావాలంటే మాకు చెప్పండి, మేము దేవునికి చెప్తాము అంటే వాళ్ళ ప్రార్థన వింటాడు, మన ప్రార్థన. దేవుడు అడుగు ప్రతి వారికి ఇవ్వబడును అన్నాడు. ప్రార్థన నేర్పాలి ప్రియులారా, వచ్చిన వారికి ప్రార్థన చేయమనాలి. మీరు చేయండి, మీ తర్వాత మీ పక్షాన నేను కూడా చేస్తానన్నాలి కదా. అన్ని ప్రియులారా సమస్యలలో మాకు చెప్పండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు కార్యం చేసినప్పుడు, ఎట్లా కార్యం చేసినప్పుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు తీర్చినాడని అది వాక్యానుసారం కాదు ప్రియులారా. నీ సమస్య నీకు బాధ వస్తే నువ్వు అడగాలి. యాకోబు ఆశీర్వాదం అడిగినాడు, యాకోబుకు ఆశీర్వదించినాడు. అన్న సంతానం కావాలని నీ సంతానము ఇచ్చినట్లుగా మనం చూస్తాము. మూడవది చూసుకొని మనము వాక్యము ముగించుకుందాము. మూడవ ఎవరు అడిగినారు? మొదటి రాజులు 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు అయిన నాకు వివేకం గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక. ఇక సొలొమోను రాజు ఏమడుగుతా ఉన్నాడంటే జ్ఞానం అడుగుతా ఉన్నాడు, జ్ఞానాన్ని అడుగుతా ఉన్నాడు. ప్రభువా, ఇంత పెద్ద దేశం ఇచ్చావు, ఇంత జనాన్ని పరిపాలించాలంటే కష్టము, నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను చూస్తే బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు ఇంత తెలివి లేదు నాయనా, నా బుద్ధి చాలదు వీరిని పరిపాలించటకు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుట, వారి విశాల దేశంలో తనకి చేయుట అసాధ్యము. కాబట్టి ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఇంత జనానికి ఎలా న్యాయం తీర్చగలను నాయన? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. వివేకం గల హృదయము దయచేయమని సొలొమోను రాజు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. జ్ఞానం కావాలని అడుగుతా ఉన్నాడు. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? 11వ వచనం, మొదటి రాజులు 3వ అధ్యాయము 11వ వచనము. దేవుడు అతనికి ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. నీవు దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నువ్వు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. మనవులు ఆలకించే దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు. దేవుడికి ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, లేకుంటే ఆయన ఆలకించాడు కదా. ఒక మాట మనము యాకోబు పత్రికలో మనం చూసుకుందాము. యాకోబు పత్రిక
4వ అధ్యాయము 3వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించకై దురుద్దేశ్యంతో అడుగుదురు గనక మీకేమియో దొరకుట లేదు. మీరు అడుగుతా ఉన్నారు, కానీ ఎట్లా అడుగుతా ఉన్నారంట? దురుద్దేశంతో అడుగుతా ఉన్నారు. ఈ మధ్య సేవకుల మీటింగు, బనగానపల్లిలో సేవకుల మీటింగు పడితే అక్కడికి వెళితే ఒక ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు కదా. 50,000 50 లక్షలు మందిరాన్ని దేవుడు ఇచ్చినాడు. తిరిగి 50 లక్షల కారు కావాలని ప్రార్థన చేస్తా ఉండా దేవుడు ఇస్తాడు. భోగముల నిమిత్తము కదా, మీ భోగముల నిమిత్తమై అడుగుదురు అని అంటున్నాడు. చాలా మంది భోగముల నిమిత్తము అడుగుతా ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు, కానీ మందిరాలు ఉండవు. వాళ్ళు ఏమో కార్లలో లక్షలు లక్షలు పెట్టి కార్లు తీస్తారు, మందిరం మాత్రం ఉండదు. పిల్లరా, దేవుని మందిరమును కట్టకుండా నీ భోగముల నిమిత్తము వినియోగించండి. దేవుని అడిగితే ఎలా ఇస్తారు? మీ భోగముల నిమిత్తము అడుగుతారని దేవుని ఇక్కడ సొలొమోను మనం చూస్తా ఉన్నాము. సొలొమోను రాజు కదా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? నీ దౌర్భాగ్యమును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణం నేను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివే. కాబట్టి నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను. మనం అడిగేది దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. భోగముల నిమిత్తము అడగకూడదు. ప్రియుల, నిజంగా మనకు అవసరమై ఉండాలి. అవసరము ఖచ్చితమైనదై ఉండాలి. ఖచ్చితమైనదై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 12వ వచనము, మొదటి రాజులు 3వ అధ్యాయం 12వ. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవుడు ఇచ్చినాడు. బుద్ధి వివేకములు గల ఆత్మ నీకు ఇస్తున్నాను. నీ అంత జ్ఞానం కలిగిన వాడు నీకంటే ముందు కానీ నీ తర్వాత కానీ ఇంకా ఎవరు ఉండరు అని అంటా ఉన్నాడు. పిల్ల, దేవుని ఆశీర్వాదము అలా ఉంటుంది. మరియు నీ ఐశ్వర్యమైన ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా మీకు ఇచ్చుతున్నాను. ఆయన జ్ఞానం అడిగినాడు, ఐశ్వర్యము ఘనతను అడగలేదు, కానీ అవి కూడా నీకు ఇస్తున్నాను. నీవు అడగకపోయినాను కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేయగల దేవుడు మన ప్రభువు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో కదా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు. ఇంకా చాలా మంది భక్తులు అడిగినారు, వారికి కూడా ఇచ్చినాడు. ప్రియుల, కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఏమడిగినాడు? యాకోబు ఆశీర్వాదం అడిగినాడు. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదించినాడు. అన్న సంతానం కావాలని అడిగింది, అన్నకు సంతానం ఇచ్చినాడు. సొలొమోను రాజు జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఘనత ఐశ్వర్యములు కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన శరీరము, ఆయన రక్తములో పాలు పొందే ముందు మనం వేటిని అడుగుతూ ఉన్నాము, ఏమి పొందుకున్నాము పరీక్షించుకుందాము. ప్రియులారా, పరీక్షించుకొని మనము ప్రభువులలో మనము యోగ్యమైన రీతిలో పాలు పొందవలెనని ప్రభు పేట మనవి చేస్తున్నాం. కాబట్టి ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడు, అడుగు ప్రతి వారికి ఇస్తానని వాగ్దానం చేసినాడు.
మనం అడిగి ప్రభు ద్వారా పొందుకుందాం. ఎవరినో అడిగేయడం కాదు, అడిగేయడం తప్పని కాదు, కానీ మనం అడిగి ఇతరులతో అడిగించే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను మన విడికిల్లో దీవించి